వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు ఎపిసోడ్ అయితే నిన్నటి ఎపిసోడ్కి కంటిన్యూషన్ జరిగింది. నిన్న ఏం జరిగిందంటే ఫ్లోర్ డ్యాన్స్ అని ఒక టాస్క్ పెట్టారు కదా. సో 5 రౌండ్స్ ఉంటాయి. దాంట్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఆ 5 టాస్క్లో విన్ అయినట్టు చెప్పినట్టు శక్తి టీం విన్ అయిపోయింది మనకి. సో కాంతార టీం ఓడిపోయింది. దాంతో శక్తి టీము వాళ్ళ టీంలోంచి 1 lakh ప్రైజ్ విన్ అయిపోయారు. సో దీంతో ఆ టాస్క్లు అయిపోయాయని బిగ్ బాస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఈరోజు ఎపిసోడ్ జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి డైరెక్ట్గా మనకి పృథ్వీ విష్ణు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉంటారు. పృథ్వీకి మన విష్ణు సేవలు చేస్తూ ఉంటుంది. సో డేటాలు రాస్తుంది, ఏదో పెయిన్స్ వస్తాయని చెప్పేసి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. సో పృథ్వీ అక్కడ థ్యాంక్ యూ చెప్తాడు. ఈలోపు నిఖిల్ ఏమో వెనకాల నుండి స్మోక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అరే రారా తిందాం రారా అని చెప్పేసి సోనియా అడుగుతూ ఉంటుంది. సో ఇదే స్టార్టింగ్ సీన్ ఇట్లా చూపించారు. తర్వాత విష్ణు వచ్చేసి డేటాలు అవన్నీ రాసిన తర్వాత ఆ డేటాలను తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది. అక్కడ విష్ణు, ప్రేరణ, సీత వీళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎందుకు సోనియా రాస్తుంది కదా, నీకెందుకు, నువ్వు ఎందుకు అంత ఎక్కువ లీనియన్స్ తీసుకుంటున్నావు అని అంటే విష్ణు అంటది ఇది నా పర్సనల్, వదిలేయండి, దీన్ని కంపేర్ చేయకండి అని అంటే ఆ పర్సన్కి నువ్వు ఏ విధంగా ఇష్టమో తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నావు విష్ణు అని చెప్పేసి సీత ఒక ఫ్రెండ్గా విష్ణుకి సలహా ఇచ్చిందండి. కానీ విష్ణు ఏమంటది, నాకు పృథ్వీ అంటే ఇష్టం, నాకు పృథ్వీతో మాట్లాడితే నేను పృథ్వీ అంటే ఇష్టం, ఐ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ అని చెప్తుంటే ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నువ్వు రోజు రోజుకి నువ్వు పోగొట్టుకుంటున్నావు, యువర్ లూజింగ్ యువర్ సెల్ఫ్ సీత, పృథ్వీ వల్ల అని చెప్పేసి సీత విష్ణుకి చెప్తుంది. అయినా సరే విష్ణు అయితే ఆట ఆడడానికైతే వచ్చినట్టు ఏమీ లేదండి. రోజు రోజుకి పృథ్వీ మాయలో పడిపోయి పృథ్వీ బాగానే ఆడుతున్నాడు, పృథ్వీ స్టేబుల్గానే ఉంటున్నాడు, మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, కానీ విష్ణుని ఓవర్గా రియాక్ట్ అవుతుంది. సో విష్ణు అయితే మరి ఆడటానికైతే వచ్చినట్టయితే ఎక్కడా కనిపించలేదు. మరి విష్ణుకి ఎవరు ఓట్స్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. సో రోజు రోజుకి దిగజారిపోతుంది అనమాట. తన గ్రాఫ్ అంతా కూడా పడిపోతుంది. ఆమె ఇప్పటికైనా తెలుసుకొని ఆడితే టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఆల్రెడీ విష్ణువుకు ఉంది. సో అలాంటి దాన్ని తను ఇంకా రోజు రోజుకి తగ్గించుకుంటుంది. ఆ గ్రాఫ్ అనేది పడిపోతూ ఉంది. సో ఫ్రెండ్స్ చెప్పినా కూడా వినకుండా విష్ణు అలానే పృథ్వీ వెనక పడుతూ ఉంటే కంటెంట్ కోసం పడుతుందో ఫొటోస్ కోసం పడుతుందేమో అని నెగిటివ్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ని రోజులు సోనియా, నిఖిల్, పృథ్వీ ఉంటుంటే అందరూ ఏమన్నారు, సోనియాని చాలా నెగిటివ్ చేశారు కదండి. మరి అదే పని విష్ణు కూడా చేస్తుంది కదా. ఆల్రెడీ ఇప్పటికే బ్యాడ్ అయిపోతుంది విష్ణు. సో ఇప్పటికైనా విష్ణు కనుక గేమ్లోకి దిగితేనే ఆమె ఉండగలదు. లేదు అని అంటే నెక్స్ట్ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా. సో వాళ్ళు వచ్చారు అని అంటే విష్ణు గ్యారంటీగా బయటకు రావడం ఖాయం. టాప్ 5 కాదు కదా, అసలు హౌస్లోనే ఉండే అవకాశమే లేదు. సో విష్ణు ఇప్పటికైనా సరే గేమ్ మీద కాన్సన్ట్రేట్ పెడితే మంచిది, విష్ణు పృథ్వీని పక్కన పెట్టేసి. సో ఇదైతే నాకు అనిపించింది, నా ఒపీనియన్ అండి. తర్వాత నెక్స్ట్ ఈ సీన్తో ఇంకా అయిపోతుంది ఆ ఎపిసోడ్. నిన్నటి ఎపిసోడ్ని ఎండ్ చేసేసారు. సో మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ సాంగ్ వచ్చేసి చిల్ బ్రో అని మన ధనుష్ గారి సాంగ్ ఉంది కదండి. సో చిల్ బ్రో చికెన్ విన్నర్ చికెన్ డిన్నర్ అనే సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. అంటే రేషన్ టాస్క్కి రిలేటెడ్ అన్నట్లు ఆ చికెను డిన్నర్ అనే పదాలు వచ్చేలాగా ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు బిగ్ బాస్ టీమ్. సో ఆ సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సాంగ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి డ్యాన్స్ వేస్తారు. సో అదంతా అయిపోయిన తర్వాత బెడ్ మీద నిఖిల్, సోనియా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని, అరే పృథ్వీని చూస్తుంటే భయం వేస్తుందిరా అంటే, ఏమో ఆమె ప్రేమలో పడిపోతాడేమో, లేకపోతే ఆమె ట్రాప్లో పడిపోతాడేమో అని చెప్పి సోనియా నిఖిల్కి చెప్తుందండి. సో నిఖిల్ అంటాడు, లేదు వాడు క్లారిటీ వాడుకుంది, వాడు ఎలా ఉండాలో అలానే ఉన్నాడు, పృథ్వీ గురించి నాకు తెలుసు అన్నట్టు నిఖిల్ చెప్తాడు. అయితే మరి అదేదో నువ్వే చెప్పొచ్చు కదా అని నిఖిల్ అడిగినప్పుడు లేదు వాడికి విష్ణు అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది అంతేలే, కానీ అదేం తప్పలేదులే అంటే, నువ్వే అంటావు మళ్ళీ తప్పలేదు అంటావు, 2 మాటలు మాట్లాడుతుంది ఇక్కడ సోనియా. మరి ఏమన్నా ఉందా, ట్రాప్లో పడిపోతుందా, భయం వేస్తుందిరా అని ఆమె అంటుంది. మళ్ళీ ఏమంటుంది, అదేం లేదురా అని అంటే నిఖిల్కి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక తన మొహం వైపు చూస్తాడు. సో ఆ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పృథ్వీ, నిఖిల్ అనమాట. వీళ్ళందరూ కూడా మేకప్ ఎక్కడ బాత్రూమ్ ఏరియాలో మేకప్ వేసుకుంటూ ఉంటారు. సో వేసుకుంటూ ఉంటే మన విష్ణు వెళ్ళి పృథ్వీని మొత్తం మేకప్ చేస్తుందండి. అంటే బ్లాక్ షర్ట్ ఒకటి వేసింది. సో ఇవన్నీ వేస్తుంది అనమాట.
వేస్తూ ఉంటే అందరూ అడుగుతారు ఎందుకు దానికి అంత అవసరమా అని చెప్పేసి సీత ఇంకా బాధపడుతుంది. ప్రేరణ కూడా మాట్లాడుతుంటే వదిలేయండిలే మళ్ళీ అది అప్సెట్ అవుతుంది, ఇక దాని ఇష్టం వదిలేయండి అని చెప్పేసి సీత అంటది. సో మన విష్ణు గారు ఒక బ్లాక్ షర్ట్ మన పృథ్వీకి వేసి ఆయన రెడీ చేసి హీరో వస్తున్నాడు మా రాజు వస్తున్నాడు అని చెప్పి అందగానే అందరూ ఏంది బాగాలేదు రోజు, ఇంకా రోజు చాలా బాగుంటావు, ఈరోజే బాగాలేదని యష్మి, ప్రేరణ, సీత వీళ్ళందరూ అంటారు. అంటే నా కళ్ళతో చూడండి విష్ణు కళ్ళతో చూస్తే చాలా బాగా అనిపిస్తాడు అని చెప్పేసి విష్ణు అయితే రెండు కళ్ళలోనూ పృథ్వీనే పెట్టుకుందండి. సో పృథ్వీకి తెలుసు క్లారిటీ ఉంది, కానీ విష్ణుకే క్లారిటీ లేకుండా అయిపోతుంది గేమ్కి తప్ప. ఊరికే పృథ్వీ గురించి ఆలోచించడం, పృథ్వీ చుట్టూ తిరగడం సరిపోతుంది. సో బిగ్ బాస్ టీం కూడా మంచి ఫుటేజ్ దొరికిందని చెప్పి వాళ్ళు కూడా జూమ్ చేసి మరి చూపిస్తున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత సోఫా ఏరియాలో అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడు బిగ్ బాస్ చెప్తారు, మీరు ఆహారం మీ రేషన్ అయిపోయిందని నాకు తెలుసు, మీరు ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం వచ్చింది. సో బీబీ ఇప్పుడు మీకు రేషన్ కోసం ఒక టాస్క్ ఇస్తున్నారు. ఆ టాస్క్ పేరు సౌండ్ విని రాయాలన్నమాట. సో ఈ టాస్క్ని ఎలా రాయాలంటే బిగ్ బాస్ మీకు ఒక సౌండ్లు వినిపిస్తూ ఉంటారు. 2 క్లాన్ల నుంచి ఐదుగురు ఆడాలి. సో బిగ్ బాస్ ఒక సౌండ్లు వినిపించినప్పుడు వాటిని వరుస క్రమంలో ఏ టీం అయితే రాస్తారో వాళ్ళు విన్నర్ అయినట్లు. వాళ్ళకి సూపర్ మార్కెట్లో ఎక్కువ సమయం లభిస్తుంది, ఓడిపోయిన వాళ్ళకి తక్కువ సమయం లభిస్తుంది అని చెప్తారు. అప్పుడు ఇరు టీముల నుంచి కాంతారా టీం నుంచి వచ్చేసి ఫస్ట్ మనకి ప్రేరణ వస్తుంది, శక్తి టీం నుంచి మణికంఠ వస్తాడు. సంచాలకుడిగా పాపం నబిల్నే ఎన్నుకున్నారండి, ఎందుకంటే నబిల్ ఆడటానికి వీల్లేదు కదా. మరి మణికంఠ అయితే ఇక్కడ ఆట ఆడాడు కానీ మరి నబిల్ ఆడలేదు. సో నబిల్ ఆడటానికి వీల్లేదు అన్నప్పుడు సంచాలకుడిగా వ్యవహరిస్తాడు ఇక్కడ నబిల్. ఆ టైంలో మణికంఠ, ప్రేరణ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక 5 సౌండ్లు వేసినప్పుడు ఇద్దరు రాంగే రాస్తారు ఒకటి. సో ఇద్దరికి పాయింట్లు ఇవ్వడు. తర్వాత వచ్చేసి నిఖిల్ నైన్క రాసినప్పుడు నిఖిల్ చాలా అంటే చాలా క్లారిటీగా రాస్తాడు. సో నిఖిల్కి ఇక్కడ పాయింట్స్ వస్తుంది. తర్వాత వచ్చేసి పృథ్వీ, సోనియా అని వచ్చినప్పుడు ఇక్కడ కూడా విష్ణు, సోనియా ఇద్దరు వచ్చినప్పుడు నాకు కూడా పృథ్వీ అనే వస్తుందండి. విష్ణు అంతలా చాలా ఇన్వాల్వ్ అయిపోయింది, పృథ్వీ అంటే విష్ణు, విష్ణు అంటే పృథ్వీలాగా. సో ఇక్కడ విష్ణు వస్తుంది కాంతారా టీం నుంచి, సోనియా వచ్చేసి శక్తి టీం నుండి వస్తుంది. వీళ్ళిద్దరు కూడా రాయలేకపోతారు, వీళ్ళు కూడా 0 మార్క్స్ వస్తాయి. సో తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రేరణగా సీత, యష్మి వస్తారు. వాళ్ళిద్దరు స్లేట్ మీద రాస్తూ ఉంటే బిగ్ బాస్ జోకులు వేస్తూ ఉంటారు. మన సీత వచ్చేసి మంకీనేమో డాంకీ అని రాస్తుంది. అప్పుడు బిగ్ బాస్ అడుగుతారు సౌండ్లు ఎలా ఉంటాయో చెప్పు అని అంటే యాక్షన్ చేసి చూపిస్తారు. సో అక్కడ కొంచెం యష్మి అయితే చిన్నపిల్లలాగా స్లేట్ అంతా దాచుకొని రాస్తూ నిజమా కరెక్ట్ రాసానా లేదా అని చెప్పేసి అడిగి అలా ఇద్దరు కలిసి ఒక తప్పు చేస్తారు. అదేంటి పీకాక్ నెమలి గొంతు, చిన్నపిల్లల గొంతు మాకు అర్థం కాలేదు బిగ్ బాస్, మేము కన్ఫ్యూజ్ అయ్యాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ బిగ్ బాస్ అని చాలా గారంగా అడిగేసరికి బిగ్ బాస్ టెంప్ట్ అయిపోయి జాలిపడి సరేలే అని చెప్పేసి నబిల్కి వదిలేశాడు. సంచాలకుడి నిర్ణయమే తుది నిర్ణయమో, సంచాలకుడి ఇష్టం అని చెప్పగానే ఇంకా నబిల్ కూడా ఇక్కడ పాపం జాలిపడ్డాడండి. సరే పీకాక్ది అంటే నెమలి వాయిస్ అనేది గొంతు కొంచెం చిన్నపిల్లల వాయిస్కి సిమిలర్గా ఉంది, మరి సీత రాసింది అయితే చాలా దూరంగా ఉంది, డాంకీ అని రాసింది బిగ్ బాస్. సో నేను యష్మికి ఇస్తున్నాను. సో శక్తి టీంకి 2 పాయింట్స్ వచ్చాయి, కాంతారా టీంకి 0 పాయింట్స్ అని చెప్తాడు. సో వాళ్ళ టీం వాళ్ళందరూ కొంచెం ఫీల్ అవుతారు, అదేంటి వాళ్ళ టీంకి ఇచ్చాడే అని చెప్పేసి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక రౌండ్కి నిఖిల్ అను ప్రేరణ మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఈసారి ప్రేరణ కరెక్ట్గా రాస్తుంది. అంబా అనేది వచ్చేసి కవ్వు అని రాయాలన్నమాట, అక్కడ ఆవు అని, కానీ మనవాడు గేదె అని రాస్తాడు. సో బఫెలో అని రాసినప్పుడు బర్రె గొంతు అని చెప్పి రాస్తాడు. అప్పుడు పృథ్వీ అంటాడు ఆవైనా బఫెల్లో అయినా రెండు ఒకేలాగా అరుస్తాయి కదా అనగానే బిగ్ బాస్ పృథ్వీ బఫెల్లో కవ్వు ఎలా అరుస్తుందో బఫెల్లో ఎలా అరుస్తుందో చూపెట్టవా అన్నప్పుడు పృథ్వీ యాక్టింగ్ చేసి చూపించాడు. సో అక్కడ కొద్దిగా ఫన్ జనరేట్ అయిందండి, పర్లేదు. ఈ రౌండ్ అయితే కొద్దిగా పర్లేదు, చూడాలనిపించింది. ఏదో మొత్తానికి ఆడేశారు. తర్వాత ఫైనల్గా శక్తి టీమే విన్ అయింది. సో వాళ్ళకి 2 పాయింట్లు వచ్చాయి, వీళ్ళకి 1 పాయింట్ వచ్చింది. దాంతో శక్తి టీము సూపర్ మార్కెట్కి ఫస్ట్ ఎక్కువ సమయాన్ని గెలుచుకున్నారు, తక్కువ సమయాన్ని గెలుచుకుంది కాంతారా టీం అనమాట. సో వాళ్ళందరూ కొంచెం ఫీల్ అవుతారు, ఎందుకంటే చికెన్ పోతుంది కదండి, అందుకోసం ఫీల్ అవుతారు. సో సరేలేరా అని చెప్పేసి నబిల్ని పాపం సీత పాజిటివ్గానే తీసుకుంటుంది. అంటే వీళ్ళందరూ నన్ను నామినేషన్స్లో వేసుకుంటారేమో అని చెప్పేసి నబిల్ అప్పటికి భయపడుతూనే ఉంటాడు. తర్వాతకి బిగ్ బాస్ చెప్తారు ఫస్ట్ బజర్ వచ్చినప్పుడు శక్తి టీం వెళ్ళాలి, సెకండ్ బజర్ వచ్చినప్పుడు కాంతారా టీం వెళ్ళాలి, థర్డ్ బజర్ వచ్చినప్పుడు షాపింగ్ ఆపేయాలని చెప్తారు. సో అప్పుడు ఫస్ట్ బజర్ మోగ్గానే
నిఖిల్ వెళ్తాడు వాళ్ళ క్లాన్ నుంచి వెళ్ళి ఆ సూపర్ మార్కెట్లో మొత్తం అన్నీ ఎంతవరకు చేతనైతే అంతవరకు తీసుకుంటాడు. కానీ నూనె తీసుకోవడం, రైస్ తీసుకోవడం మర్చిపోతాడు. చికెన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కదా, సో మొత్తం చికెన్ తీసేసుకుంటాడండి. కనీసం ఒక ప్యాకెట్ పాపం వాళ్ళకు ఉంచినా బాగుండేది. కానీ ఏం ఆలోచించకుండా మొత్తం చికెన్, మటన్ మొత్తం కూడా వీళ్ళే తీసేసుకున్నారు నిఖిల్ టీము. తర్వాత కొంచెం సేపు అయ్యాక బిగ్ బాస్ కాంతారా టీంకి ఇచ్చినప్పుడు సీత వెళ్ళిపోయి తను కూడా ఫాస్ట్కి ఉన్నాయన్నీ వేసుకొని వచ్చేసింది. తనేమో పన్నీర్ ఎక్కువ తీసుకుంది, కర్డ్స్ ఎక్కువ తీసుకుంది. సో ఇదంతా వచ్చిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళందరినీ మీ సామాను మీ గదిలో భద్రపరచుకోండి అన్నప్పుడు భద్రపరుచుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఏమైంది, వీళ్ళకేమో షుగర్ లేదు, అలానే ఒక దోశ బ్యాటర్, దోశలు వేసుకునే పిండి అనేది రాలేదు. వెళ్ళి అడుగు అని ప్రేరణ ఒకటే చెప్తా ఉంటుంది ఎవరికి, సీతకి. సో సీత వెళ్ళి అడిగినప్పుడు లేదురా పడినప్పుడు నేనే తీసుకున్నా, నేను ఇవ్వను అని చెప్పేస్తాడు నిర్మోహమాటంగా. సో అలా రేషన్ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు సర్దుకున్నట్టు ఎవరి రూమ్లో వాళ్ళందరూ సర్దుకుంటారు. ఆ చికెన్ మటన్ కూడా ఇద్దరు దాచుకుంటారు. పాపం వీళ్ళకేమో చికెన్ మటన్ లేదని చాలా అంటే చాలా ఫీల్ అవుతారు. అప్పుడు నబిల్ గార్డెన్ ఏరియాలో ఫీల్ అవుతూ ఆదిత్య గారు చెప్తారు, నా వల్లనే కదా మీకు రేషన్ రాలేదు, నా వల్లే రాలేదని బాధపడుతుంటే సీత వెళ్ళి ఓదార్సింది. అదేం లేదురా, వచ్చిన ఫుడ్ చాలు మనకి, ఎగ్స్ ఉన్నాయి, ఆలుగడ్డలు ఉన్నాయి, అరటి ఉంది, అరటికాయ ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా మనకి టీ పౌడర్ చాలా వచ్చింది, ఇంకా మిగతా అన్నీ వచ్చాయి, పన్నీర్ వచ్చింది, సో అదేం లేదు అని ఓదారుస్తుంది. అక్కడ మంచిగా అనిపించింది. సో నబిల్ చాలా ఫీల్ అవుతాడు, నేను ఇంత ఆలోచించలేదు అని అంటే, రేషన్ కదరా కొంచెం ఆలోచించాల్సింది అన్నట్లు సీత మాట్లాడుతుంది. ఆదిత్య గారు కూడా ఓదారుస్తారు. సో అది అయిపోయిన తర్వాతకి విష్ణు ఆదిత్య గారితో చెప్తూ ఉందన్నమాట, ఏమని, నయనికాట కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతుందట. ఇప్పుడు నిఖిల్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నయనిక కొంచెం వేరేలాగా మాట్లాడుతుందట. అది విష్ణు అంటుంది. తను ఏదో పెద్ద చిన్నపిల్లని ఊరుకుంటుంటే వేరేలాగా మాట్లాడుతుంది, ఈ మధ్య చాలా అంటే చాలా మార్పు వచ్చింది తనలో అని చెప్పేసి ఆదిత్య గారికి చెప్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత రాత్రి ఆ టైంలో బిగ్ బాస్ గారు ఏం చేస్తారంటే, గార్డెన్ ఏరియాలో ఒక చెక్క బల్ల మీద, అంటే ఒక స్టూల్ వేసేసి దాని మీద ఏం చేస్తారంటే ఒక గోల్డెన్ బ్యాండ్ పెడతారు. సో ఆ గోల్డెన్ బ్యాండ్ పెట్టి ఏమంటారంటే, ఇప్పుడు మీరు ఒక క్లాన్లోంచి ఇంకొక క్లాన్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పి మళ్ళీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడనమాట. ఆ చెక్క స్టూల్ మీద పెట్టి ఉంటుంది ఆ గోల్డెన్ బ్యాండ్. సో ఎవరినైనా వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఆ టీంలో మంచి స్పెషల్ పవర్స్ ఉన్నట్లు చెప్తాడనమాట బిగ్ బాస్. సో దాని గురించి మొత్తం కూడా అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నిఖిల్ వచ్చేసి మణికంఠను ఉండంటాడు, మళ్ళీ నిఖిల్ వెళ్ళి నబిల్ని అడుగుతాడు, సీత వచ్చేసి పృథ్వీని అడుగుతుంది, మన విష్ణు కూడా చాలా ట్రై చేస్తుందండి, కానీ పృథ్వీ కరగడు అసలు, నేను ఇదే టీంలో ఉంటాను, నిఖిల్తోనే ఉంటా అంటాడు. సో యష్మినేమో నబిల్ వచ్చి అడుగుతాడు 10th వీక్లో. ఇప్పుడు నిఖిల్ అంటాడు, మనమే ఉంటాం, మనమే పోరాడతాం అని చెప్పేసి అంటాడు. నయనికను కూడా అడుగుతారు, రమ్మని నిఖిల్ టీం అడుగుతారు. సో అలా అందరూ డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్గా బిగ్ బాస్ అడుగుతారు, మీరు అందరు డిస్కషన్స్ అయిపోయాయా, అయితే చెప్పండి ఎవరు ఏ టీంలోకి మారుతారు అన్నప్పుడు, ఆ బ్యాండ్ ఎవరు తీసుకుంటున్నారు అన్నప్పుడు మణికంఠ వెళ్ళి, బిగ్ బాస్ నేను ఈ బ్యాండ్ తీసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు నువ్వు ఎవరి టీంలోకి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, నేను కాంతార టీంకి వెళ్తాను, ఎందుకంటే ఈ టీంలో నేను అవుట్ అయ్యాను కాబట్టి ఆ టీంలో నేను ఆడే అవకాశం నాకు రావచ్చు అని చాలా అంటే చాలా తెలివిగా ఆలోచించాడు ఇక్కడ మణికంఠ. సో వెళ్తాను అన్నప్పుడు బిగ్ బాస్ అడుగుతారు, మరి వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని స్వాప్ చేసి మీ టీంలోకి పంపించాలి అన్నప్పుడు, నేను ఆదిత్య గారిని పంపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆదిత్య గారు ఈ టీంతో ఎక్కువ చనువు ఉంది కానీ శక్తి టీంతో చనువు లేదు, సో అక్కడికి వెళ్తే తను మాట్లాడతారు, కొంచెం వాళ్ళతో మింగిల్ అవుతాను పంపిస్తున్న బిగ్ బాస్ అంటే ఆదిత్య గారు కూడా పాజిటివ్గా తీసుకున్నారు. వీళ్ళందరం అన్న నువ్వు ఆ టీంలో వెళ్ళినా మాతోనే మాట్లాడాలి, మాతో ఆడాలని చెప్పేసి అన్నప్పుడు ఆదిత్య గారు చాలా జెన్యున్గా, నేను ఆ టీంలోనే ఉంటాను, ఆ టీంకే నేను నా 100% ఇస్తాను, జెన్యున్గా ఉంటాను అని చెప్పి మంచిగా చెప్తాడు. చక్కగా మంచిగా అనిపించింది. సో ఇక నుంచి కాంతారా టీం వచ్చేసి వీళ్ళు ఎవరెవరు, కాంతారా టీంలో వచ్చేసి సీత, ప్రేరణ, నయనిక, మణికంఠ యాడ్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఆదిత్య గారేమో శక్తి టీంకి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకొక టాస్క్ పెట్టారండి. ఫస్ట్ టాస్క్ ఏమో రేషన్ టాస్క్ అయిపోయింది కదా, సెకండ్ టాస్క్ వచ్చేసి బీబీ అడ్డా చాట్ షో అని చెప్పేసి ఒకటి పెట్టారండి. బీబీ అడ్డాలో చాట్ షో అట. సో దానిలో ఏం చేయాలంటే, అక్కడ అంతకుముందు కూడా సీజన్స్లో జరిగింది కదండి, అప్పుడే చాలా ఫన్నీ జరిగేది, చాలా క్లారిటీ జరిగింది. ఈసారి అయితే అంత అయోమయం గజబిజిగా జరిగింది. సో ఆ గేమ్ ఏంటి అని అంటే, ఆ టాస్క్ ఏంటంటే, అక్కడ వాళ్ళ ఫోటోలతో ఉన్న
మెడల్స్ లాగా ఉంటాయి, వాటిని వేసుకొని వాళ్ళలాగే యాక్ట్ చేయాలి. ఇంతకుముందు గొడవలు జరిగాయి కదండి హౌస్లో, ఆ 3 వారాల్లో ఏం గొడవలు జరిగాయి వాటిని చూపించాలన్నమాట. సో యాంకర్కి ఇక్కడ నబీల్ని ఎన్నుకున్నారు బిగ్ బాస్. మళ్ళీ పాపం నబీల్ని యాంకర్గా బుక్ చేసి మిగతా అందరిని కూడా యాక్ట్ చేయమని చెప్పినప్పుడు సో నబీల్ యాంకర్గా ఉంటాడు చాట్ షోలో. సో నబీల్ వచ్చేసి ప్రేరణని మణికంఠని మణికంఠలాగా యాక్ట్ చేయమన్నప్పుడు బౌల్లో తినుకుంటూ ప్రేరణ సూపర్గా చేసిందండి, బాగా చేసింది మణికంఠలాగా. తర్వాత మణికంఠ నిఖిల్ వచ్చేసి ప్రేరణ పృథ్వీలాగా చేశారు. సో ఇట్లా వీళ్ళందరూ ఒకరొకరులాగా చేసినప్పుడు నబీల్ అయితే అచ్చం ఆదిత్య గారి లాగే చాలా అంటే చాలా యాక్టింగ్ చేశాడు. సో యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి నబీల్కి, గేమ్స్ వైజ్గా కానివ్వండి, అలాగే సంచాలకుడిగా కానివ్వండి, అలాగే యాక్టింగ్లో కానివ్వండి. నబీల్ రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాడు. ఒక కామన్ మ్యాన్గా, ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చిన నబీల్ ఈ గ్రాఫ్ అయితే చాలా అంటే చాలా పెరుగుతుందండి. సో తను ఇలానే ఉంటే టాప్ 5 కాదు విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడైతే అందరు కూడా ఎక్కువగా డిస్కస్ చేసి ఆ చాట్ షోలో ఎంతసేపు అంటే అంతసేపు ప్రతిసారి తీసుకొచ్చిన సీన్లు ఏంటంటే సోనియా నిఖిల్ పృథ్వీ. ఎందుకంటే హౌస్ మొత్తానికి కాన్సన్ట్రేట్ చేసింది వీళ్ళ ముగ్గురునే కదా. సో మాట్లాడితే సోనియా, పృథ్వీ, నిఖిల్ ఇవే సీన్లు ఎక్కువగా రిపీట్ చేస్తూ చేశారు. బిగ్ బాస్కి చిరాకు వచ్చేసి ఇంకా ఇది ఎక్కడితో అయిపోయింది, మీరు వెళ్ళి పడుకోండి అన్నట్లు బిగ్ బాస్ చెప్పేశారు. సో తర్వాత వీళ్ళంతా బెడ్ ఏరియాలో కూర్చున్నప్పుడు సోనియా మణికంఠతో అంటుంది, ఏందిరా అందరూ నా గురించి ఎక్కువ చేశారు అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడుతుంది. సో దీంతో వీళ్ళేమో ఎవరు సీతా టీం వచ్చేసి ఆ బెడ్రూమ్లో మళ్ళీ వీళ్ళనే ఇమిటేట్ చేస్తూ మెల్లగా సౌండ్ రాకుండా సోనియా గురించి మళ్ళీ ఇమిటేట్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇలా ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి. రేపు మాత్రం వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు వస్తారు, వీళ్ళు ఏం చేశారో వీళ్ళ అన్ని మిస్టేక్స్ అన్నీ చెప్తారు కదా. సో రేపు అయితే ట్రిపుల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, లేదా ఒక్కరిని మాత్రం సీక్రెట్ రూమ్లో ఉంచే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు అయితే టాప్ 3 కాదు, బోటం నుంచి ఉన్నది ముగ్గురు, లోలో ఉన్నదైతే సోనియా, పృథ్వీ అంటే ఆదిత్య గారు ఉన్నారండి. సో వీళ్ళ ముగ్గురులో ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ అంటే ఇద్దరు వెళ్ళిపోతారు, ట్రిపుల్ ఎలిమినేషన్ అంటే ముగ్గురు వెళ్ళిపోయి వైల్డ్ కార్డులో ఆ నెక్స్ట్ వీక్ దసరా ఎపిసోడ్లో ముగ్గురు 9 మంది వైల్డ్ కార్డ్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదండి, మరి రేపు చూద్దాం మరి నాగార్జున గారి ఎపిసోడ్, వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో, ఎవరు హౌస్లో ఉంటారో ఎవరు హౌస్లోంచి వెళ్ళిపోతారో. పాపం ఉంటామనే రేషన్ చక్కగా సర్ది పెట్టుకున్నారు. మరి చూద్దాం నెక్స్ట్ వీక్ ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అన్నది మనకి సండే ఎపిసోడ్లో తెలుస్తుంది. సో అంతవరకు సెలవు. మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.